2025వ సంవత్సరం నవంబర్ 2వ తేదీ ఆదివారం. ఈ తేదీ ఇక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఈ రోజే కదా మన అమ్మాయిలు తొలిసారిగా ప్రపంచ కప్ ట్రోఫీని గెలిచారు. ప్రపంచ కప్ విజయంతో ఆడది అంటే అబల కాదు సబల అని మన అమ్మాయిలు నిరూపించారు. 2023లో అబ్బాయిలు గెలవలేకపోయిన వన్డే ప్రపంచ కప్ను సరిగ్గా 2 ఏళ్ల తర్వాత అమ్మాయిలు గెలిచారు. దీంతో తమ పవర్ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు భారత అమ్మాయిలు. తాము ఎందులోనూ తక్కువ కాదని, తాము తలుచుకుంటే ఏదైనా సాధించగలమని నిరూపించారు మన ఇంటి ఆడబిడ్డలు. మన ఆడపిల్లలు సాధించిన విజయంతో క్రికెటర్లే కాకుండా ప్రతి ఒక్క భారతీయుడి దశాబ్దాల ప్రపంచ కప్ కల నెరవేరింది. దీంతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కలిసి టీమిండియా ఉమెన్స్ జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సౌత్ ఆఫ్రికా చివరి వికెట్ పడగానే మొదలైన టీమిండియా ఉమెన్స్ ప్రపంచ కప్ విజయోత్సవ సంబరాలు ఇంకా కొనసాగుతున్నాయి. తొలిసారిగా విశ్వ కిరీటాన్ని గెలిచిన అమ్మాయిల విజయాన్ని భారతీయులంతా ఓ పండగలా జరుపుకుంటున్నారు. ఈ సంబరాలు ఇప్పట్లో ఆగకపోవచ్చు. ఆదివారం భారత్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా 2 గంటలు ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో మ్యాచ్ ముగిసే సమయానికి అర్ధరాత్రి 12:30 గంటల సమయం అయింది. అయినప్పటికీ యావత్ భారతవని మన అమ్మాయిల ప్రపంచ కప్ గెలుపును కళ్ళారా చూడాలనే అర్ధరాత్రి వరకు మేలుకునే ఉంది. చివరి వికెట్గా హర్మన్ప్రీత్ కౌర్ క్యాచ్ పట్టుకోగానే ఒక్కసారిగా క్రికెటర్లతో పాటు అభిమానులంతా ఎగిరి గంతేశారు. అర్ధరాత్రి సమయంలోనూ రోడ్ల మీదకి వచ్చి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ ప్రపంచ కప్ విజయంతో మన అమ్మాయిలకు ఎంత ప్రైజ్ మనీ అందిందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా ఉమెన్స్ జట్టు ట్రోఫీతో పాటు 39.77 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ కూడా దక్కించుకుంది. ఇదే కాకుండా ప్రపంచ కప్లో పాల్గొన్నందుకు ప్రతి జట్టుకు 2.20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కుతుంది. అలాగే గ్రూప్ స్టేజ్లో గెలిచిన ప్రతి మ్యాచ్కు 30.29 లక్షలు వస్తాయి. ఇవన్నీ కలుపుకుంటే ఈ ప్రపంచ కప్ ద్వారా భారత అమ్మాయిల జట్టు అక్షరాల 41.77 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని గెలుచుకుంది. ఇక ప్రపంచ కప్ గెలిచినందుకు గాను టీమిండియా ఉమెన్స్ జట్టులోని ఆటగాళ్లకు, జట్టు సహాయక సిబ్బందికి కలిపి బీసీసీఐ మొత్తం 51 కోట్ల రూపాయల నజరానాను ప్రకటించింది. ఇది కూడా కలుపుకుంటే ఈ ప్రపంచ కప్ గెలిచినందుకు టీమిండియా ఉమెన్స్ జట్టు మొత్తం 92.77 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని దక్కించుకుంటుంది. కాగా జైషా ఐసీసీ చైర్మన్ అయ్యాక మహిళల ప్రపంచ కప్ ప్రైజ్ మనీని కూడా పురుషుల ప్రపంచ కప్తో సమానంగా పెంచిన సంగతి తెలిసిందే. అలాగే ఈ 2025 మొత్తం ప్రపంచ కప్ ప్రైజ్ మనీ అక్షరాల 123 కోట్ల రూపాయలుగా ఉంది. మహిళల ప్రపంచ కప్ చరిత్రలో ఇదే అత్యధికం. 2022లో జరిగిన మహిళల ప్రపంచ కప్ ప్రైజ్ మనీ కంటే ఇది ఏకంగా 297% అధికం కావడం గమనార్హం. కాగా ఈ 123 కోట్లలో ప్రపంచ కప్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుకే అత్యధికంగా 41.77 కోట్లు దక్కింది. ఇక ఫైనల్లో ఓడి రన్నర్-అప్ తో సరిపెట్టుకున్న సౌత్ ఆఫ్రికాకు 19.88 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. ఆ జట్టు ప్రపంచ కప్లో పాల్గొన్నందుకు గ్రూప్ దశలో సాధించిన ప్రతి విజయాన్ని కలుపుకుంటే సఫైర్లకు మొత్తం 21.88 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. ఇక సెమీఫైనల్ చేరిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లకు 11.95 కోట్ల రూపాయల చొప్పున ప్రైజ్ మనీ దక్కింది. గ్రూప్ దశలో 5, 6 స్థానంలో నిలిచిన శ్రీలంక, న్యూజిలాండ్ జట్లకు చెరో 7.8 కోట్ల రూపాయల చొప్పున ప్రైజ్ మనీ దక్కింది. ఇక గ్రూప్ దశలో చిట్ట చివరన 7, 8 స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లకు చెరో 4.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. ఏది ఏమైనా ఉమెన్స్ ప్రపంచ కప్ ప్రైజ్ మనీ ఇంత భారీ మొత్తంలో పెంచడం శుభ పరిణామం అని చెప్పుకోవాలి. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.